మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికి వందనాలు. దేవుని నామాని స్తోత్రం. ఆమేన్. ఈరోజు మన యొక్క ధ్యానార్థమై ఒక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వాక్యాలను కానీ మనం చదవగలిగితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఏ మేలును కొదువై ఉండదు అని ఇక్కడ రాయబడి ఉంది. సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలి కొనునేమో గాని యెహోవాని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని ఇక్కడ లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి, ఎవరికి రబ్బాయ్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి ఏ మేలు కూడా కొదువై ఉండనే ఉండదు. సింహపు పిల్లలైనను ఆకలి కలిగి ఉంటాయి, లేమి గలవై ఆకలి కొనునేమో కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలును కొదువై ఉండదని ఇక్కడ రాయబడి ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అంటే ఏం కూడా తక్కువ కాదు, అందుకే ప్రభు అన్నాడు, నా మాట విని లోబడి మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు చెప్పులనైనా జోలినైనా అంగీనైనా ఏం తీసుకుని వెళ్ళా. వచ్చిన తర్వాత ఆయన అడిగినటువంటి మాట ఏం తెలుసా? మీకు ఏమైనా తక్కువయ్యిందా అని అడిగాడు. దానికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు ఏమీ కూడా తక్కువ కాలేదు అన్నారు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఓ మాట చదవచ్చు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ చేతి పనులన్నిటిని ఆశీర్వదిస్తాడు. ఈ గొప్ప అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు ఆయన ఎరుగును, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేమీ కూడా తక్కువ. కానీ దేవుడు తోడై ఉంటే తక్కువైద్దా? చెప్పాలి మీరు. దేవుడే మనకు తోడై ఉంటే మనకు ఏమైనా తక్కువైద్దా? తక్కువ కాదు. ఒక వ్యక్తికి దేవుడు తోడు లేకపోతేనే తక్కువైద్ది, కొదువైద్ది, కొరత అయ్యిద్ది. నువ్వు వెంటనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నాకు అన్ని తక్కువైపోతున్నాయి? నా కుటుంబంలో కొరతలు ఎందుకున్నాయి? దేవుడు నన్ను ఎడబాసాడా? దేవుడు నన్నేమన్నా విడిచిపెట్టి వెళ్ళాడా? దేవుడు నాకేమన్నా దూరంగా ఉన్నాడా? లేదా నేనేమన్నా దేవునికి దూరంగా ఉన్నానా అని గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటాను అంటే, దేవుడు ఎప్పుడు నీకు దూరంగా ఉండడు కానీ ఆయన ఎప్పుడు నీకు సమీపంగా ఉంటాడు. కానీ నువ్వే దూరం అయిపోతావు, అంతేనా? లేదా మనమే దూరం అయిపోతాం. ఎందుకని? మన క్రియలను బట్టి, మనకున్న లోక సహవాసాన్ని బట్టి, మనకున్నటువంటి లోక ప్రేమను బట్టి, ఇంకా మనకున్నటువంటి యొక్క జీవన సంబంధమైనటువంటి అనుభవాల్లో మనమే దేవునికి దూరంగా ఉండి దేవుడు అనుగ్రహించే వాటిని మనం కోల్పోయి మనం ఏం చేస్తాం? దేవునికి దూరంగా ఉండుట వలన అప్పుడు మనకు అన్ని కూడా కొరతలు ఏర్పడుతున్నాయి. నువ్వు ఏమాత్రం దేవుని విడవకుండా కానీ ఉంటే ఏం తక్కువ కాదు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఎప్పుడు దేవుళ్ళలోనే ఉంటది, ఎప్పుడు దేవుని మాట చెప్తూనే ఉంటది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఒక వెధవరాలు. జాగ్రత్త వినాలి, వెధవరాలు. ఆమెకు కూతురు ఉంది.
ఎప్పుడు దైవికమైనటువంటి అనుభవాల్లో దేవుని దగ్గర తీసుకెళ్తా, వాళ్ళకు ప్రార్థన చేస్తా, వీళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్క పని కూడా చేయరు. 3,000 పెట్టి ఇల్లు అద్దెకు తీసుకుంటారు. కావాల్సిన నెల సరుకులన్నీ కూడా ఇంటికి వస్తాయి. కానీ ఆ ఇంట్లో తక్కువ లేదు. నాకు ఒక్కోసారి పిచ్చెక్కిపోద్దామని చూసినప్పుడు, అరే ఆ మనిషి ఏం పని చేయదు, ఎలా జరుగుతుంది? ఎప్పుడు చూసిన 500 రూపాయల నోట్లే తీస్తుంది బయటికి, 100 కాదు 500. ఇంత డబ్బులు ఎక్కడున్నాయి? ఆమె చెప్పిన మాట, మేము దేవుల్లో ఉన్నాం, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాకు ఇస్తున్నాడు, మాకేం తక్కువ కాలేదు అని చెప్పిన మాటలు చాలాసార్లు నేను విన్నా. నీ దేవుడైన యెహోవా నీ తోడై ఉంటే, ఆయన నీ వెంటే ఉంటే, లేదా నీకు తోడైన దేవుని వెంట నువ్వు నడవగలిగితే నీకేమీ కూడా తక్కువ కానే కాదు. ఎందుకు మనకు తక్కువ అవుతుంది అంటే, మనం దేవుడు దూరంగా ఉన్నాం అని అర్థం. మనం దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి అన్ని తక్కువైపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా దుఃఖించవలసినటువంటి విషయం. మీరు చదివారు, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలును కూడా కొదువై ఉండదు. ప్రతి మేలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క తోడు మనకు గాని ఉంటే, ఈ 2 అనుభవాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు పట్టిందల్లా బంగారమే. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నీ కాలు నేతిలో పడిపోతుంది. యోబు చెప్పినట్లుగా ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం నేను ఇచ్చే స్థితిలోనే పెడతాడు, కానీ నువ్వు తీసుకునే స్థితిలో దేవుడు నిన్ను పెట్టడు. నేను పైవాడిగానే ఉంచుతాడు కానీ కిందవాడిగా ఉంచడు. నేను ఘనంగానే ఉంచుతాడు కానీ ఘనహీనురాలుగా ఆయన ఉంచడు. కనుక దేవునితో నువ్వు నడవాలి, ఆయన తోడు నీకు రావాలి, నువ్వు దేవునితో నడవాలి. 2 ఆయన యందు భయభక్తులు కానీ నువ్వు కానీ కలిగి ఉంటే ఏ మేలు కూడా కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా, ఏ పిల్లలు? ఒరే పిల్లలు చెప్పండి, సింహపు పిల్లలైనా చెప్పండి, లేమి గలవై ఉండునేమో గాని తనను ఆశ్రయించిన వానికి ఏ మేలునో కొదువై ఉండదు. మరొకసారి 34వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుదాం. మరొకసారి 34వ అధ్యాయం. యెహోవా భక్తులారా, ఆహా, మనకి ఏ దేవుడో అని కూడా చెప్పబడింది. యెహోవా భక్తులారా, యేసు భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదో. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో గాని యెహోవాని ఆశ్రయించిన వానికి ఏ మేలు కూడా కొదువై ఉంటుందా? నువ్వు దేవుల్లో ఎంత బాగుంటావో నీ ఇంట్లో అన్నీ ఉంటాయి. నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉంటావో అవన్నీ కూడా నీ దగ్గర నుంచి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఎందుకో తెలుసా? సర్వ సంపదల గని దేవుడు. ఎవరు? సర్వ సంపదల గని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో కొడుకున్నాడు. కొడుకు మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత ఏదో ఆ పనికి వెళ్తున్నాడు. తండ్రి ఉన్నాడు అనుకోండి. తండ్రి ఉంటే ఏం కావాలో అన్ని తెస్తాడు. తల్లి ఉంటే ఏం కావాలో వండి పెట్టిద్ది. ఆ ఇంటిలో లోటు అనేది ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే వేరవుతారో, వేరుబడ్డీలు చూడండి, అన్నీ ఎత్తుక్కోవాలి. తండ్రికి దూరం అయిపోయిన తర్వాత అప్పులు తేవడం ప్రారంభిస్తాడు. మీకు తప్పిపోయిన కుమారుడు సంగతే మీరు గుర్తుపెట్టుకోండి. అదే మీ మనసులోనికి రావాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఉన్న వాటినన్ని తండ్రికి దూరం అయిపోయాడు. ఉన్న వాటినన్ని సర్వం పోగొట్టుకున్నాడు. ఆకలి ఏంటిదిరా? ఆకలి. నాన్నకు దూరం అయితే ఆకలి, నాన్నకి దూరం అయితే వస్త్రహీనత, నాన్నకి దూరం అయితే ప్రేమను కోల్పోతాడు. తండ్రికి దూరమైనటువంటి బిడ్డలకు ఏదో ఖచ్చితంగా లోటు ఉంటుంది. అదే తండ్రి ఉన్నాడు అనుకోండి, తన పిల్లలకి ఏం కావాలో, తన పిల్లలకి ఏమి ఇవ్వాలో, తన పిల్లలకి ఏం అవసరమో, నా పిల్లలు ఆకలితో ఉండకూడదని మీరు
మా చెట్టు దగ్గర బాదం చెట్టు ఉంది. నల్లపాడు మందిరంలో అరుగు ఉంది. అరుగు దగ్గర బాదం చెట్టు ఉంది. బాదం చెట్టుకి ఒక ఆకుని ఒక పిచ్చుక ఎలాగ మడత పెట్టి మెత్తగా కుట్టేసింది. చుట్టూ కుట్టి కింద కూడా కుట్టి ఏం చేసిందో తెలుసా? ఎక్కడ తెచ్చిందో మరి ఆ దూది అక్కడక్కడ తుంగలకి వాటికి ఇటుకుంటది. పువ్వు వచ్చేది కాడలాగా. ఆ దూదిని ఎంత ముక్కును పట్టుకొని వచ్చి స్పాంజి పరుపులాగా ఎంత ఎత్తున పెట్టింది. ఇప్పుడు కూడా ఉంది ఆ గోడు. పిల్ల 2 గుడ్డులు పెట్టింది. 2 గుడ్లు పెడితే ఈ మగది ఆహారం పోయినప్పుడు గుడ్డుల మీద ఆడపిచ్చుకుంటది. ఆడపిచ్చుకు ఆహారానికి వెళ్ళినప్పుడు మగ పిచ్చుకుంటది. సరే, ఒక్క క్షణం కూడా గుడ్డులకి గ్యాప్ ఇవ్వవు, వెళ్తా ఉంటాయి. మొత్తం మీద 2 పిల్లలు చేసాయి. 2 పిల్లలు చేసిన తర్వాత ఇందిరా ఈ పిచ్చుక పొద్దు గోగులు వస్తుందని చెప్పేసి నేను దగ్గర పోయి ఆ పిచ్చుక గుడ్లో ఏలు పెట్టి ఇలా చూస్తే ఆ పిచ్చుక పిల్లల మూతి దగ్గర పెడుతున్నాయి. ఏలు దగ్గరికి ఇట్ట పెడుతున్నాయి. అంటే వాళ్ళ అమ్మ అన్నం తెచ్చిందేమో తినొచ్చని. ఈ పిచ్చుక పోవటం, ఒక పురుగు తీసుకురావటం, ఏది ఆడది. అప్పుడు దాకా మొగతుంటది ఇక్కడ, దీన్ని పెట్టింది. ఇది ఎప్పుడైతే పురుగును తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిందో మగ పిచ్చుక వెళ్ళిపోతా ఉంటది. అది ఇంకొకటి తీసుకొచ్చింది. ఈ లోపల ఇది పెట్టేసింది. ఇది వెళ్ళిపోయిన తర్వాత అది వచ్చిన తర్వాత ఇది వెళ్ళిపోద్ది. ఇలాగా కనీసం నేను లెక్క పెడితే 10 సార్లు 10 పురుగులు తెచ్చింది. మొగది తెస్తుంది, ఆడది తెస్తుంది, మొగది తెస్తుంది, ఆడపిచ్చుకు తెస్తుంది. మొత్తం మీద పిల్లలకు పెట్టింది. సరే, నేను ఈ కోటాల్లో అటు ఇటు అయిపోయిన తర్వాత ఒకరోజు చేయబెట్టి చూస్తే పిచ్చుకలు లేవు అక్కడ, వెళ్ళిపోయాయి. నేను అనుకున్నాను, పిచ్చుకలను చూడండి అని దేవుడు ఎందుకన్నాడు? పిచ్చుకల దగ్గర మనం నేర్చుకోవాల్సిన అనుభవాల గురించి ప్రభు ఎందుకు చెప్పాడు? బలిపీఠం దగ్గర, అర్థమైందా? పిచ్చుకలకు తర్వాత వానకోవెల గూడు కట్టుకోవడానికి స్థలం దొరికిందని చెప్పినట్లుగా చక్కని ఆహారం తెచ్చి వాటిని పెట్టి ఆ పిల్లల్ని బలపరచుకుంది. ఆ పిల్లలకి ఏమైనా తక్కువైందా? అదే తల్లి తండ్రి చనిపోయారు అనుకోండి, అదే తల్లి తండ్రి ఎక్కడైనా చిక్కబడ్డారు అనుకోండి, ఆకలి తలమటించవా? వేదంతో ఏడవా? తల్లిదండ్రులు దూరం అయితే అలాగే దేవునికి దూరముగా ఉన్నవానికి కూడా ఆహారం కొరత ఏర్పడింది. తల్లిదండ్రులకి దూరం అయిపోయిన బిడ్డల జీవితాలు కూడా కొరతలుగానే ఉంటాయి. ఏర్లు పడ్డ కుటుంబాలు నాకు వందలు తెలుసు. అమ్మ దగ్గర ఉన్నప్పుడు పని చేసి సావనీయుడు, అర్థమైందా? అమ్మ దగ్గర ఉన్నప్పుడు పని చేయడు, అర్థమైందా? అత్తగారింట్లో ఉన్నప్పుడేమో సరిగా ఉదయాన్నే లేచి పని చేయదు. ఒక ఫ్యామిలీ అట్లాగే ఉంది, బయటికి వెళ్ళిపోయింది గొడవై. అప్పుడేం పని పోరా అంటే పాడు. ఇప్పుడు 3000 పెట్టి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. 3000 పెట్టి ఆ తర్వాత ఆయిల్ డబ్బా తేవాలి, కావలసిన బియ్యం కట్ట తేవాలి, కావలసిన సరుకులు తేవాలి. పాపం బాగోలేదు. ఏరు పడ్డ తర్వాత మనోడు ₹1,00,000 అప్పు చేశాడు. రోజు పనికి వెళ్తున్నాడు, ₹1,00,000 అప్పు చేశాడు. ఒరే, రోజు పనికి వెళ్తున్నావు, నీకు ₹1,00,000 అప్పు ఎట్లాగైందిరా అంటే, షాపింగ్కి వెళ్తారు, కావాల్సిన కొనుక్కుంటారు, మళ్ళీ ఏం చేస్తారు, పిల్లడికి బాగోదు, కావాల్సినవన్నీ కూడా మందులు తెచ్చుకొని చూపించుకోవాలి, బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి, ఈ కట్టుకోవాలి, తినాలి. ఎంత ఖర్చు అయిపోతుందో తెలుసా? చాలా ఖర్చు. ఆమంటుంది, అదే వాడు ఎక్కడుంటే వాడికి ఆ బాధ ఎందుకు ఉంటుందయ్యా? తల్లిదండ్రులు దూరం అయిపోతే వాడు చూడు అప్పులు పాలైపోతున్నాడు అయ్యా. వాడి జీవితంలో కొదువ అనేది ఏర్పడింది. వాస్తవికంగా మీ జీవితాన్ని కూడా మీరు అలాగే పరిశీలన చేసుకోండి. హల్లెలూయా, అర్థమైందా? కనుక దేవుడు తోడు లేకపోతే, తండ్రి తోడు లేకపోతే, తండ్రి భయం లేకపోతే మన జీవితంలో మనకేమి ఏర్పడతాయి? కొదువులు ఏర్పడతాయి. దేవునితో సరిగా ఉండకపోతే, దేవుని భయభక్తులు కలిగి ఉండకపోయినా ఖచ్చితంగా కొదువులు ఏర్పడతాయి. మీరు ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. హల్లెలూయా, ప్రాక్టికల్గా మీరు చెక్ చేసుకోండి. ప్రభు చెప్తున్నాడు, సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటాయేమో గానీ ఆయనను ఆశ్రయించు వానికి ఏ మేలునో కొదువై ఉండనే ఉండదు. హల్లెలూయా. 23వ కీర్తన 1వ వాక్యం, 23వ కీర్తన మాధుర్యాన్ని మనం రుచి చూడగలిగితే 23వ కీర్తన 1వ వాక్యంలో
ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. జాగ్రత్తగా వినండి. యెహోవా నీ కాపరైతే, ఆయన మేపే గొర్రెయితే, ఆయన పాలించే గొర్రెయితే నువ్వు ఏం తక్కువగా ఉంటుందండి? పచ్చిక కలిగిన చోట్ల ఆయన నిన్ను పరుండజేస్తాడు, సమృద్ధిగా పెడతాడు, కడుపార పెడతాడు. తిని గొర్రెలు తృప్తి చెంది ఎక్కడ పచ్చుకుంటే అక్కడే అలాగే పడుకొని నెమరు వేస్తా ఉంటాయి. దేవుడు పెడితే అలాగుంటాది. హల్లెలూయా. దేవుడు పెడితే అలాగుంటది. కడుపు నిండా పెట్టి నీకేం తక్కువ లేకుండా చేసి, అదేవిధంగా పచ్చిక కలిగిన చోట్ల పచ్చగా ఉండే దగ్గర నిన్ను అలాగే పండుకోబెడతాడంట. గొర్రెల కడుపు నిండా తిన్న తర్వాత అక్కడే పండుకొని నెమరు వేస్తా ఉంటాయి. ఎలా తలకాయ తిప్పుతా ఎలా నెమరు వేస్తా ఉంటాయి. తిన్న వాటిని జీర్ణించుకుంటాయి, అరుగుదల చేసుకుంటాయి. మరి ఆయన నీ కాపరైతే మరి నీకేమైనా లేమవుతుందా? మరి ఎందుకు ఈనాడు మానవుని యొక్క జీవితాల్లో కొదవలు ఎందుకు ఏర్పడుతున్నాయి? కొరతలు ఎందుకు ఏర్పడుతున్నాయి? సరిగా ఆరాధన చేయక, సరిగా ప్రభుతో ఉండక, సరిగా ప్రభు యొక్క మార్గాల్లో నడవక, సరిగా ప్రభువుని ప్రేమించక ఉన్నాం కనుకే మన కుటుంబాల కొదవలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని, నేను ఎక్కువగా ఆయన్నే ప్రేమిస్తా, నేను ఎక్కువగా ఆయనతోనే ఉంటా, ఎక్కువగా ఆయన్నే ప్రార్థన చేస్తా, ఎక్కువగా ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటా, ఎక్కువ ఆయన మీద అనుకుంటా, ఆయన తోడు నేను కోరుకొని ఆయన అడుగు చాటులో నేను నడుచుకుంటాను అని ఒక తీర్మానం కానీ చేసుకోగలిగితే, నీకు తెలియదు కానీ డబ్బాలో బియ్యం పెరుగుతాయి. ఇజ్రాయెల్కి చెప్పులు పెరగలేదా? ఇజ్రాయెల్కి వస్త్రాలు పెరగలేదా? 6 లక్షల కాల్బలం పిల్లలతో 30 లక్షల మంది ప్రయాణం చేశారు. మరొక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఇంచుమించు వాళ్ళందరూ 50 లక్షల మంది ఉన్నారండి. 50 లక్షల మంది. అరణ్యములో పొలం వేశారా? అరణ్యములో విత్తనాలు వేశారా? అరణ్యములో భూమిని సేద్యపరిచారా? ఏండి, అరణ్యములో బట్టలు కుట్టుకోవడానికి మిషన్లు ఉన్నాయా? చెప్పండి. అరణ్యములో బట్టలు కొనుక్కోవడానికి షాపులు ఉన్నాయా? అరణ్యములో వాళ్ళు నడుస్తా వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు చెప్పులు దిగిపోలేదండి. చెప్పులు వారు కూడా దిగిపోలేదు. ఇంతకీ మీరు ఎన్ని నెలలు వేసుకుంటారు చెప్పులు? అబద్ధం ఆడకుండా చెప్పండి. నచ్చిందంటే 2వ నెలకి కొత్తది వస్తుంది మోడల్, అంతేనా? ఇంతకీ ఒక్కొక్కరికి ఎన్ని చేతలు ఉన్నాయి చెప్పండి. నీకు 3 ఉన్నాయి. నీకు చెప్పు, నీకు 3 ఉన్నాయి. అరే నీకెన్ని ఉన్నాయిరా? 2. నీకెన్ని ఉన్నాయి చెప్పులు? నీకెన్ని ఉన్నాయి? 2. నీకెన్ని ఉన్నాయి? 4. 2 జతలా? నీకెన్ని ఉన్నాయి? నీకెన్ని జతలు ఉన్నాయి? ఇజ్రాయిల్ ప్రజలు ఒకే ఒక జతతో బయలుదేరారు. వాళ్ళు బయలుదేరేటప్పుడు చిన్న పిల్లలు కూడా, వాళ్ళు వెళ్తే 40 సంవత్సరాలకి ఆ చిన్నోడు ఎంతోడు అవుతాడు? 40 ఏళ్ళు వస్తే 2 పిల్లలు కానీ ఆ పిల్లల సైజు వస్తారు వాడికి. వాళ్ళతో పాటు అంట చెప్పులు కూడా పెరిగినాయి అంట. నిజం. వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు, అక్కడ టైలర్లు ఎవరు లేరు. అరణ్యంలో మేఘం గదిలేదని పరిగెత్తడమే. బట్టలు ఎవడో కత్తిరించినోడు లేడు, బట్టలు ఎవడో కుట్టినోడు లేడు, చెప్పుల షాప్ పెట్టినోడు లేడు, బట్టల షాప్ పెట్టినోడు లేడు. మన చర్చికి వచ్చి ఒకడు ఉన్నాడు, వాడి పేరు షాలేం. వాడు పొయ్యాడంటే 9 జతలు తీసుకుంటాడు బట్టలు. మన కోటాలకు ముందు 9 జతలు కొన్నారు వాడికి బట్టలు. 9 జతలండి. 9 జతలంటే జత అంటే 2 కదా. ఇది పైదొకటి కిందదొకటి, ఒక జత అంటారు. 2 కలిపి ఉండేదాన్ని జత అంటారు, ఒక జత అంటారు. అలాంటి 9 జతలు కొన్నాడు. 9 జతలు అంటే 9 ప్యాంట్లు, 9 షర్ట్లు. టోటల్గా ఎన్ని లెక్క చెప్పు? అబ్బో లెక్క నీకు బాగానే వచ్చు రోయ్. 18. 2 లెక్క బాగా వచ్చు అనుకుంటా. 18 అంటే 9 జతలు కొన్నాడు.
ఒక వ్యక్తి 1 సంవత్సరానికి 9 జతలు బట్టలు కొంటే 40 సంవత్సరాల్లో ఎన్ని జతలు కొనాలి? ఆదిన కాలమాన ప్రకారం సంవత్సరానికి ఒకటి వేసుకున్నా. అర్థం చేసుకోండి మీరు. వాళ్ళ ఒంటితో పాటు బట్టలు కూడా పెరిగిపోయాయి. అందుకేనా? అందుకే ఈ మధ్య స్ట్రిచబుల్ బట్టలు వచ్చినాయి, తెలుసా మీకు? లేరా? ప్యాంటు చూస్తేనే సన్నగా ఉంటుంది, ఎంత దొడ్డోడైనా వేసుకోవచ్చు దాన్ని, సాగిపోద్ది. ఓ పాస్టర్ గారు నేను ఇద్దరికి వచ్చిన తర్వాత ఏంది ఆ ప్యాంట్ ఇంత టైట్గా ఉంది అన్న. స్ట్రిచబుల్ పాస్టర్, ఇది నీకు తెలియదా అన్నాడు. స్ట్రిచబుల్ అంటే ఏంటి అన్న, మనకు తెలియదు ఆ ప్యాంట్ సంగతి. అవి ఎప్పుడో మారేసాం. జీన్ తెలుసు, కాటన్ తెలుసు, అంతమటిగా తెలుసు మనకి. ఇట్లా పెట్టి ఇట్లా ఆగాడు, జానెత్తులు లేచింది అది మరల పైకి. జానెత్తులు లేచింది, చూస్తానికి ఏం కలుసుకొని ఉంది, పైకి లాగితే ఇలా వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారా? స్ట్రెచబుల్ అంటారా? లేదా నీకుండే ఆ ప్యాంట్ ఉందా? నీకుందరా? మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాంటివే ఉన్నాయి అంటారా? మరి వాటితో పాటు పెరగడానికి, వాడు ఇంకా లావు అవుతాయి పెరగడానికి. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు కొనలా, 40 సంవత్సరాలు చెప్పులు కొనలా. మన క్రిస్మస్ పండుగ వస్తే చెప్పులు కొనాలి, బట్టలు కొనాలి, లేకపోతే మారం చేసి కింద పడి ఏడ్చి కన్నీళ్ళు పెట్టి 2 కాళ్ళు పైకెత్తి నేను అన్నం తిన్నో అంటామనవా? పిల్లలు కూడా అంతే కదా అనేది. బట్టలైనా చెప్పులైనా ఎప్పుడు తీసుకోవాలి తెలుసా? పండుగలకు కాదు, చినిగిపోతే తెగిపోతే అప్పుడు కొనుక్కోవాలి. చెప్పండి గట్టిగల్లో అని. ఎప్పుడు తీసుకోవాలరా? మీరు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అనబడిన వారు చినిగిపోతే పాడైపోతే దాని స్థానంలో మరొకటి తీసుకోవాలి. అర్థమైందా? ఆ నచ్చిందిలే అని తీసేసుకోకూడదు. ఆ బాగుందిలే పోతే పోయిందిలే, ఇలాంటి మరలా దొరకదు అని కొనకూడదు. మన దేవుడు చెప్పిన మాట ఇది కాదు. అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. అవసరాన్ని బట్టి మన్నాను కురిపించాడు. అవసరాన్ని బట్టి రాత్రి నుండి నీళ్లను రప్పించాడు. అవసరాన్ని బట్టి వర్షాలు కురిపించాడు. అవసరాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? కనుక చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, అవి కుట్టించుకోండి, పర్వాలేదు. ఎవడు రా చెప్పింది? ఈ రోజుల్లో తెగిపోయిన చెప్పులు ఎవడు వేసుకుంటాడు రా? కుట్టించుకోండి, కొంతకాలం వాడుకోండి. ఇక పనికి రావంటే తీసి అవతల పెట్టండి. దీన్ని తగ్గింపు జీవితం అంటారు. దైవజన్ లేసన్ గారు ఉన్నారు, 2000 కోట్లకు పైన ఉంది ట్రస్ట్ వస్తున్న మినిస్ట్రీ. ఎప్పుడు నాకు తెలిసినప్పుడు 10 ఏళ్ల కిందట. ఈరోజు ఎన్ని వేల కోట్లు ఉంటుంది? 5,000 పైన ఉంటుంది. కానీ ఆయన ఎలాంటి చెప్పులు వేసుకున్నాడు తెలుసా ఏసన్ గారు? వాల్కర్ చెప్పులు, 110 రూపాయల చెప్పులు. నాకు తెలిసినప్పుడు ఆయన వేసుకున్న చెప్పులు. మిగతా మా పాస్టర్లు 3,000 రూపాయల చెప్పులు వేసుకునేవాళ్ళు. వుడ్ శాండిల్ వుడ్ ఏదో కంపెనీ ఉంటుంది, బాటా శాండిల్ వుడ్ చెప్పులు ఉంటాయి. 3,000 రూపాయలు, 2,500. మా పాస్టర్లు కొట్టే సెంట్ ఎంతో తెలుసా? జాన్ వెస్లీ గారు కొట్టే సెంటు 2 ఉంటాయి. ఫస్ట్ ఒకటి తుస్ అని కొడతాడు, మళ్ళీ ఇంకోటి తీసి తుస్ అని కొడతాడు దాని మీద. తర్వాత ఇక్కడ, ఎందుకంటే ప్రార్థన చేయాలిగా, నీ ముక్కు మంచి వాసన రావాలిగా, అందుకని ఇక్కడ ఒకసారి పైన ఒకటి వేస్తాడు, దాని మీద ఒకటి వేస్తాడు, ఇక్కడ ఒకటి వేస్తాడు, దాని మీద ఇంకోటి వేస్తాడు. అప్పుడు ఆయన కొన్న సెంటు 2008లో 40,000. ఆ తర్వాత మేము బయటకు వచ్చేతలకి ఆయన వాడేది ఇప్పుడు కూడా అంతే, 2 లక్షలు. వారం రోజులు ఉతికేదాకా కూడా పోద్దాని వాసన. పెర్ఫ్యూమ్ ఇంపోర్టెడ్, ఫారిన్ నుంచి, అక్కడి నుంచి తెచ్చుకుంటాడు, స్పెషల్గా ఉంటాయి. ఆయనకు అన్ని కానుకలు ఎక్కువ ఇస్తారు, ఫోన్లు ఇస్తారు, ఐఫోన్లు ఇస్తారు. ఆయన తీసుకుంటాడు, ఇంకో పాస్టర్ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఆయన కింద ఉన్న అసిస్టెంట్ పాస్టర్ మంచిగా ఉంటారు కదా, ఈ ఫోన్ వాడుకో, ఈ బట్టలు వాడుకో, ఈ క్లాత్ తీసుకో, ఇది తీసుకో, అందరు గిఫ్ట్ ఇస్తారు. ఆయనకి రావటం అలాగే వస్తాయి, ఆయన ఇవ్వటం కూడా అలాగే ఇస్తారు. ఆయన వాడే పెర్ఫ్యూమ్ వచ్చేసి అంత కాస్ట్ ఉంటుంది. అందుకే నేనేమంటాను తెలుసా? చినిగిపోతే తెగిపోతే మీరు కొనుక్కోవాలి.
నా బట్టలు కూడా చినిగిపోతేనే నేను కొనుక్కుంటా, లేదా నాకు ఎవరిని ఇస్తేనే నేను వాడుకుంటా. చెప్పులు కూడా అంతే, నేను కొనను. అవి బాగోలే 5 సంవత్సరాలు వాడానంటే మీరు నమ్ముతారా? చెప్పులు 5 సంవత్సరాలు చెప్పులు వాడానంటే మీరు నమ్ముతారా? కొలంబస్ చెప్పుల పేరు, కొలంబస్. ఆ చెప్పులు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఒక కూటానికి వెళ్తే పరిచర్య చేస్తా ఉంటే చెప్పు తెగిపోయింది. ఆ లోపల ఫ్లెక్సీ అంటిస్తా ఉంటే దానికి అనాబాండ్ వేస్తారు, ఫ్లెక్సీ అనాబాండ్ అంటుకోవడానికి. తెగిపోయిన చెప్పుకి జాయింట్ చేసాం, అది ఇప్పుడు కూడా వాళ్ళ అలాగే వాడుతూ ఉంటే పాస్టర్ మంది ఎంతకాలం వాడతావు ఈ చెప్పులు, చీదర పుట్టట్లేదా అంది. అయి నేను అన్నాను తెగిపోవటం లేదని. నీకు ఏం చేశాను తెలుసా? ఆ చెప్పులు బయట పెడితే కుక్కలు తీసుకెళ్ళి ఒక చెప్పుని కొంచెం కొరికి ఆయన అది వేసుకొని తిరుగుతున్నా. ఏంది ఎక్కడికైనా పోతావు, ఏంది వేసుకొని తిరుగుతున్నావు అంటే మరి చెప్పులు లేవు. దొంగది ఎక్కడ దాచిపెట్టిందో చీరల మధ్యలో డబ్బులు, అర్థమైందా? ఆ డబ్బులు ఇచ్చి 1000 రూపాయలు పెట్టి నా చెప్పులు కొంది. అయ్యే నేను వాడుతా ఉన్నా, ఆ చెప్పులే వాడుతా ఉన్నా. ఆ చెప్పులు సంవత్సరం వాడా, అవి అలాగే ఉన్నాయి. కోటాలప్పుడు ఆ పని చేసి ఈ పని చేసి కాడుకు బొబ్బలు వస్తే ఇంకొక అన్న తీసుకెళ్ళి 750 రూపాయలు పెట్టి వద్దన్న, చెప్పుల షాప్ దగ్గరికి వెళ్తాంపా అన్నాడు. లేకపోతే చెప్పు నేను తెచ్చి పెడతాను అన్నాడు. ఇంకా చెప్పుల షాప్ దగ్గరికి వెళ్ళి 750 రూపాయలు మెత్తగా ఉండే చెప్పులు కింద ఉంటాయి, కావాలండి మీరు చూడండి. 750 రూపాయలు మన కోటాలకి కొనిచ్చాడు. 2 జతలే నాకు ఉంది, అయ్యే వాడుకుంటున్నాను జాగ్రత్తగా. తెగిపోతే కొనుక్కోవాలి, చినిగిపోతే కొనుక్కోవాలి. అందుకే మీ బీరువాల్లో ఎన్ని బట్టలు ఉన్నాయి చెప్పండి, మర్యాదగా చెప్పండి. కడుపులో నొప్పి వచ్చేది అబద్ధం ఆడితే మందిరంలో ఎన్ని జతలు ఉంటాయి? 50 ఉంటాయా? 50. నీ దగ్గర ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయా? నీ దగ్గర 30 ఉంటాయా? ఒక 10 ఉంచుకొని మిగతా మొత్తం ఈసారి ఆదివారంకి వచ్చేతలకి గోతం వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మన చర్చిలో 130 జతలు వచ్చినాయి తెప్పించే బీరువాల్లో నుంచి. ఇప్పుడు పేదవాళ్ళకి పంచడానికి ప్యాక్ చేసి పెట్టాం అన్ని. పేదవాళ్ళు ఉంటారు కదా, బట్టలు లేని వాళ్ళు రోడ్డు మీద, వాళ్ళకి పంచాలి. కొంతమంది కొత్త చీరలు ఇచ్చారు, ఒక్కొక్క చీర 2500 రూపాయల చీరలు ఉన్నాయి. దాంట్లో మొత్తం కాగితం వేసి కవర్లు కొనుక్కొచ్చి ప్యాక్ చేసి పెట్టేసాం. 4 గోతాలకు పెట్టాం, 4 గోతాలకి. రేపు ఆదివారం నేనే వస్తా, అర్థమైందా? ఒక్కొక్కళ్ళ దగ్గర మీ ఇంట్లో 10 జతలు మాత్రమే ఉండాలి. లెక్కైతే 7 ఉండాలి. రోజుకు ఒకటి లెక్కన 7 రోజులకి 7 జతలే ఉండాలి. మిగతా మొత్తం కవర్లో కానీ గోతంలో కానీ గట్టి తెస్తే బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రోడ్ల మీద, డివైడర్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే పుణ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. ఏమనుందో తెలుసా? నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చితిరి. మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభు అంటే, అల్పులైనటువంటి ఒకరికి మీరు ఇచ్చారు కనుక నాకు ఇచ్చినట్లే అని చెప్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ మాట చదవచ్చు. ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టారు, దిగంబరనై ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు, భోజనం పెట్టారు, దప్పికొన్నప్పుడు దాహం ఇచ్చారు, పరదేశినయుంటిని నన్ను చేర్చుకున్నారు, దిగంబరనయుంటిని నాకు బట్టలు ఇచ్చారు, రోగినయుంటిని నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితురని చెప్పాను. అందుకు ఆ నీతిమంతులు ఎప్పుడు నీవు అలా అని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు చేసిదిరి గనుక ఆ మాట చాలు కదా, నిశ్చయముగా నాకు చేసిద్దరని ఆ మాట చెప్పాను.
అందుకని బుద్ధిగా రేపు ఆదివారం ఒక్కొక్కళ్ళు 7 జతలు మాత్రమే ఉంచుకొని మిగతాయి మొత్తం, కొంతమంది అయితే 5 చీరలు కొత్తవి తెచ్చిచ్చారు, సీడ్లు తెచ్చిచ్చారు, మంచి మంచి చీరలు ఉన్నాయి. ఆ ఎమ్మతే బోల్డ్ డబ్బులు వస్తాయి. 135 శారీస్ ఉన్నాయి. కొంతమంది వాటికి సంబంధించిన సెట్ బ్లౌజులు కూడా తెచ్చారు. ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ ఆ శారీలో పెట్టి వాళ్ళకి సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే లేదు. మిగతా బట్టలు మొత్తం ప్యాంట్లు చొక్కాలు కూడా వాళ్ళకి రా, నాకు కాదు అనబాక. ఎన్ని జాతలు ఉంటాయి నీకు? లేవా లేవా ఉతికేది నువ్వేగా. ఎన్నుంటాయి? 5, 6 ఉంటే వద్దులే. వైట్ షర్ట్లు ఎన్ని ఉన్నాయి ఉంచుకో. మిగతా వాళ్ళు సరే, మీకు ఎక్కువ ఉన్నాయని మీరే సాక్ష్యం ఇచ్చారు కనుక ఎక్కువ ఎన్ని ఉన్నాయో వాటిలో మీకు కావలసినవి ఉంచుకొని, మీకు ఏం నచ్చాయో అవి ఉంచుకొని మిగతాయి మొత్తం గోతాలకు వేసుకొని రేపు ఆదివారం కల్లా గోతాలు ఇక్కడ ఉండాలి. 3 గోతాలు బండి మీద కట్టుకొని నేను తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి కవర్ల ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని ఆ తర్వాత వాటిని వేసి దాంట్లో పార్సిల్ చేసి లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వాలి. మంచిదే కదా, ప్రభుకి ఇచ్చినట్టే కదా. అలాగే నువ్వు బీరువాలో పెట్టి ఈ 50 కట్టేదలకి నీ జీవితం అయిపోదు. ఎందుకో తెలుసా? 1-2 సంవత్సరాలు కడితే 50 ఎన్ని సంవత్సరాలు కట్టచ్చు? 100 సంవత్సరాలు. ఆల్రెడీ నీకు అయిపోయి 30, 35, 40 దగ్గర పడ్డాయి. నీకుంద మహా అంటే 15, ఇంకా బలం ఉంటే 20, అందుకంటే ఎక్కువేం బతుకో. ఒక ఆయన అంటున్నాడు ఆ మధ్య, నాకు 100 ఏళ్ళు బతకాలని ఉందన్నాడు పాస్టర్ గారు. 100 ఏళ్ళు బ్రతకాలని ఉంది అంటే నీ జీవితంలో ఆయాసంగా బ్రతకాలని ఉందా? బలం ఉంటే మామూలుగా అయితే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అయినను బ్రతుకంతా ఆయాసముతో జబ్బులతోనే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే జబ్బులతో బతకడం ఎందుకు? ఆరోగ్యం కూడా కొంతకాలం కూడా చచ్చిపోతే మేలే కదా, అవును కదా. అందుకని మనకి 20, మాంటి 15, 20 పోనీ ఇంకొక 5 వేసుకోండి. ఒకవేళ నీకు కోరుకుంటే 25 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకం. అంతేనా కదా? అలాగే నువ్వు కొనకపోతావా చెప్పండి? కొనకుండా ఉండవు కదా, ఈ మధ్యలో మరలా కొంటావు కదా. కనపడితే బొమ్మల మీద చీరలు కూడా ఇప్పిస్తాం మనం. అందుకని దయచేసి ప్రభువుకి మీరు ఇవ్వాలి అనుకుంటే వచ్చే వారం గల గోతంలో కట్టుకొని చక్కగా తీసుకొచ్చి అక్కడ పెట్టండి. హల్లెలూయా. వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, ప్రభు బ్రాండ్ మనం ఇచ్చాం కనుక వాళ్ళు కట్టుకొని కనీసం 1 సంవత్సరం 5 నెలలు 6 నెలలైనా ఏదో దేవుడు ఇచ్చాడు ఆయన, దేవుని కనపరుస్తాడు, ఇచ్చిన మీకు ప్రతిఫలం వచ్చింది. కట్టుకొని వాళ్ళు కొంచెం మంచిగా కనపడతారు, బాగుంటుంది. అది కనుక మన జీవితాల్లో లోటులో కారణాలేంటి? ఆయన కాపరిగా ఉంటే నీకే విధమైనటువంటి లేమియో కలగదు. ఆయన పచ్చిక కలిగిన చోట్ల ఆయన ఏం చేస్తాడు? వరుండ చేస్తాడు. 112వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా చదువుదాం. 112వ కీర్తనలో 3వ వాక్యం, కలిమియో సంపదయో వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచు. ఎవరైతే నీతి కలిగి, ఎవరైతే భీతి కలిగి అంటే భయం కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో వాని ఇంట ఏముంటుందంట? కలిమి సంపదయో. కలిమి అంటే సంపద అంటే వస్తా ఉంటది, వచ్చింది ఇంటో ఉంటది, వస్తా ఉంటది, వచ్చింది ఇంటో ఉంటది. ఈ చిత్రం చెప్పనా? మనకు వస్తా ఉంటది, ఇంటో ఉంటది, పోతా ఉంటది. మనకు వస్తుంది కానీ ఉండదు, పోతుంది, ఇంటో గడ బాద్ది, ఎటుకడ బాద్ది ఉండదు. చాలా మంది జీవితం నేను బాగా పరిశీలన చేశా, చాలా మందికి వచ్చింది కానీ
ఉండదు. నిలబెట్టుకోలేరు, భద్రం చేసుకోలేరు. దానికో దీనికో మొత్తం అవుట్. ఒక ఆయన పాపం జూట్ మిల్లో పనిచేసేవాడు. ఆయనకి ఎంత వస్తుంది తెలుసా? జూట్ మిల్లో పనికి వెళ్తే వారానికి వచ్చేసి 1000 రూపాయలు చిల్లర వస్తుంది. ఒక నెలకు వచ్చేసి ఒక 5000 అనుకోండి, 5-6 వేలు షిఫ్టుల ప్రకారం ఉంటుంది. వాళ్ళు దేవుణ్ణి ఎరగల. భార్య ఏమో కాస్త సోకు ఎక్కువ భార్యకి, భర్తకేమో ఆతిథ్యం ఎక్కువ. ఆతిథ్యం అంటే పెట్టడం ఎక్కువ. మంచిదే, ఎంత మట్టికి పెట్టాలో అంత మట్టికి పెట్టాలి. ఏమికేమో సోకు ఎక్కువ. బంధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి. 1000 రూపాయలు తీసుకొచ్చి చికెన్ తెప్పించి బిర్యానీ వండి వాళ్ళకి మందు పోయించి తలకి 1000 రూపాయలు అయిపోయింది. ఈ 1000 రూపాయలు కట్టడానికి అవ్వలేదు ఆయనకి. ఈ ఒక 5000 జుట్ మిల్లు వచ్చే డబ్బులు 2 పిల్లలు, భార్య, భర్త, కరెంటు బిల్లు, తినడానికి ఆ ఖర్చు ఈ ఖర్చుకి అయిపోతుంది. ఈ 1000 రూపాయలకి 200 రూపాయలు వడ్డీ అయింది. 10 రూపాయలు అక్కడ వడ్డీలు ఎత్తారు మా ఏరియాలో. మీ ఏరియాలో లేరు అనుకుంటా, బహు మంచివారు. 10 రూపాయలు అక్కడ వడ్డీ, మీకు 2 రూపాయలేనా? ధర్మప్రభువులు, మీరు రాజధానిలో ఉన్నారు. నల్ల పళ్ళు 10 రూపాయలు ఇస్తేనే ఇస్తారు, లేకపోతే ఎవరు. 10 రూపాయలు ఇస్తున్నారు అంటే గ్యారంటీ లేని డబ్బులు అనమాట అవి. కట్టలేరు, ఎప్పుడైనా ఎగ్గొడతారని అర్థం. 10 రూపాయలకి ఆశపోవద్దు. ఏదో 2 రూపాయలు అంటే ధర్మ వడ్డీ అంటారు కాబట్టి అది న్యాయం. ఈ 10 రూపాయలు వడ్డీలు తెచ్చేతలకే 1200 రూపాయలు అంటే 200 వడ్డీ అయిపోయింది. ఆడంటాడు, ఎప్పుడు ఎత్తావు అని అడుగుతాడు. ఒరే బాబు తెచ్చిస్తాను ఆగరంటే, నాకు అర్జెంట్ కావాలంటే 1500 తెచ్చి బయట ఈ 1200 వాడు కట్టి 300 ఇంట్లో వాడుకున్నాడు. ఈ 1500 కట్టడానికి 2000 తీసుకొచ్చేసాడు. ఈ 2000 కట్టడానికి 3000 తెచ్చాడు. ఈ 3000 అట్ట ఆయనకి ఎంత నీకు తెలుసు? 16 లక్షలు అప్పయింది. ఎంత జ్యోతక? 16 లక్షలు అప్పయింది. ఎంత? 1000. ఆమె కట్టే జాకెట్ ఖరీదు ఎంత తెలుసా? జాకెట్ ఖరీదు కుట్టుకూలి 700 రూపాయలు ఉంటుంది. వెనక మొత్తం తాటాకు సాప అల్లినట్టుగాను చుట్టూ రౌండ్ స్టార్ లాగా ఉండే చూసారా, ఆ టైంలో ఇలా డిజైన్. లాస్ట్కి 700 నుంచి 800 నుంచి 1000 నుంచి 2000 నుంచి 7000 రూపాయలు జాకెట్ ఇచ్చే స్టేజ్కి వచ్చింది ఆమె. జాకెట్ ఖరీదు 7000 రూపాయలు అండి. తెలుసా మీకు? అంత ఉంటాయని తెలుసా? 7000 రూపాయలు ఉంటాయని. మా బావ కుడతాడు. ఫస్ట్ ప్యాంట్ షర్ట్లు కుడతాడు. ప్యాంట్ షర్ట్లు ఫేమస్, ఎంత దూరం వచ్చి కుట్టించుకొని వెళ్తారు. ఇదివరకు నేను కూడా వాడి దగ్గర కుట్టించుకునేవాడిని. లాస్ట్ వాడు ఏం చేశాడు తెలుసా? ఈ పీస్ వర్క్ చేస్తా ఉంటే 400 కంటే ఎక్కువ రావట్లేదు, షాప్ పెట్టుకుంటేనేమో 700 కంటే ఎక్కువ ఇవ్వటం లేదు, రోజుకు 4 కుడితే 2000 వచ్చేస్తున్నాయి, దాని ఖర్చులు పోను 1500 మిగులుతున్నాయి, ఇలా కాదని చెప్పేసి బ్లౌజులు నేర్చుకున్నాడు. రోజుకు ఒక జాకెట్ కొట్టుకుంటే 7000 వస్తుంది. సింపుల్గా కుడతాడు. ఒకటి కొట్టాడు, 2-3 కొడతాడు. మంచి టాలెంట్, మంచి మిషన్ తెచ్చి పెట్టాడు. ఒక రోజు కట్ చేసుకుంటాడు. ఒక్కో జాకెట్ ఒక రోజు, లేకపోతే ఒక రోజులో 2 అట్లా కొడతాడు. పిచ్చి డబ్బులు సంపాదించాడు. ఆడవాళ్ళ జాకెట్ల మీద వచ్చే డబ్బులు మామూలు ఎంత అంత కాదు. ఒక వ్యాపారం చేసిన కూడా రావు. ఆడవాళ్ళ జాకెట్ల మీదకి వచ్చే డబ్బు అర్థమైంది. వ్యాపారం చేసినారు. నీకు పళ్ళ వ్యాపారం చేస్తే ఎంత వస్తాయో నాకు తెలియదు, కానీ మావోడు ఒక జాకెట్ కుడితే రోజుకి 7,000 వస్తాయి. దానికి ఒక 500 మెటీరియల్ ఖర్చు పెడతాడు. మిగతాదంతా శ్రమను ఖర్చు పెడతాడు, టాలెంట్ని ఖర్చు పెడతాడు, మోడల్ని ఖర్చు పెడతాడు. వాడు చూపిస్తాడు, ఈ మోడల్ ఒక పుస్తకం తెచ్చి అక్కడ పెడతాడు. ఆ మోడల్ని కుట్టేస్తాడు. ఎక్స్ట్రా క్లాత్ తెప్పించేదని కొడతాడు, డిజైన్ కొడతాడు. పిచ్చి డబ్బు. మేము 7,000 రూపాయలు జాకెట్కి వెళ్తే ఇల్లు అమ్ముదామే, అప్పులు ఎక్కువైపోయినాయి, ఎందుకు వచ్చిన గొడవ అంటే, ఇల్లు అమ్మితే ఎట్టయ్యా, పిల్లలు ఎక్కడుంటారయ్యా అంది. మరి అప్పులు 16 లక్షలు ఏం చేద్దాం చెప్పు. ఇల్లు బేరం వచ్చింది, 33 లక్షలకు వచ్చింది. ఎన్ని లక్షలకి చెప్పండి? 33 లక్షలకి.
రాజధాని స్టార్ట్ అయింది, మన పక్కన కూడా విలువ వచ్చింది అనుకున్నారు. జనాలు అందరూ మాకిలు కూడా పరిగెత్తారు. ఇది రాజధాని టైంలో జరిగిన సంభవం. ఇక లాస్ట్కి ఏమైందో తెలుసా? వాళ్ళ మామ అన్నాడు, రై ఇల్లమ్మేసి ఎక్కడ ఉంటావురా ఎద్దవా, ఇల్లమ్మొద్దు ఏమొద్దు అన్నాడు. లాస్ట్కి మామొద్దు అన్నాడు అని చెప్పేసి ఆగిపోయింది బేరం. 33 లక్షలు క్యాష్ ఇచ్చి తీసుకుంటా ఉన్నారు, 5 సెంట్లు బిల్డింగ్. లాస్ట్కి వచ్చేతలకి చెప్పమంటారు వద్దంటారు? 16.5 లక్షకి ఇల్లు అమ్మేసి 16.5 లక్ష డబ్బులు కట్టారు. కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయారు, ఏడ్చుకుంటా ఉసూరుమంటా. ఆ రోజు నేను అమ్మితే నా 16 లక్షలు వచ్చాయి. ఇంకో దగ్గర ఏదో పూరిదో బోరదో వేసుకొని వచ్చిన స్థలం కొనుక్కొని ఉండేవాడిని. మావా నువ్వు చేసిన తిప్పలి అని చెప్పి మా మీద బయట అయ్యాడు. అర్థమైందా? ఎంత? 1000 రూపాయలు ఎన్ని లక్షలు అయినాయి? 16.5 లక్షలు అయింది. 6 లక్షలు కాదు, 16.5 లక్షలు. అప్పు నిప్పు తప్పు వదలో, అప్పు వదలదో, నిప్పు వదలదో, తుప్పు వదలదో, వదలదో అంతే. అందుకని అప్పు చేసేటప్పుడు ఆలోచించండి, తుప్పు పట్టినప్పుడు ఆలోచించండి, నిప్పంటుకున్న అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 3 చాలా ప్రమాదకరమైన. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుని ఇంట లేదా యథార్థవంతుని ఇంట కలిమి ఉంటుందంట సంపద. సంపద అంటే ఎప్పుడు వస్తానే ఉంటది, వచ్చింది ఎప్పుడు ఇంటో ఉంటానే ఉంటది. అట్లా ఉండాలి. అందుకే అంటారు, వాడికి ఏమిరా పొర్లిపోతుందిరా, ఆడు ఎక్కడ కాలు పెట్టిన వాడు జీవతుందిరా, ఎకరాలు కొంటున్నాడు, పొలాలు కొంటున్నాడు, బంగారం కొంటున్నాడు. అరే నిన్న కాక మొన్న నల్లపూసలు దండ చేపించాడు రా, మొన్న చూస్తేనేమో సాతులూరులో అరెకరం కొన్నాడు రా. వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి రా డబ్బులు? అర్థం కాకుండా ఒక్కొక్కడికి మెంటల్ రావాలి. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వు నడిస్తే, దేవుడు తప్పక ఏం చేస్తాడు? కలిమి సంపాదనిస్తాడు. నీ ఇంటిలో తీస్తా ఉంటే వస్తా ఉంటాయి, తీస్తా ఉంటే వస్తా ఉంటాయి. హల్లెలూయా. అందుకని మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను, వింటారా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఏం వాడాలో తెలుసా? చిల్లర ఉంటే చిల్లర వాడండి. చిల్లర 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు ఉంటాయి, అవి వాడండి. అవి అయిపోయిన తర్వాత 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు వాడండి. అవి అయిపోయిన తర్వాత 50 రూపాయల నోట్లు వాడండి. అవి అయిపోయిన తర్వాత 100 రూపాయల నోట్లు వాడండి. అవి అయిపోయిన తర్వాత 500 రూపాయల నోట్లు తీయండి. చిల్లర అక్కడ పెడబా, పిల్లలు కొట్టుకోవడానికి 500 తీసుకెళ్దాం అన్నావు అనుకోండి, నువ్వు పైనుంచి కిందకు వచ్చేస్తావు. అదే నువ్వు కింద చిన్నగా జాగ్రత్తగా ఖర్చు పెట్టావు అనుకోండి, కింద నుంచి పైకి వెళ్తావు. ఏది బాగుంది? అంతేనా? అందుకని ఈ రోజు నుంచి మీరేం చేస్తారు తెలుసా? చిన్నవి ఉంటే చిన్న నోట్లు, చిన్న చిల్లర ఏదన్నా ఉంటే అయ్యే వాడేసి, ఆ తర్వాత పెద్ద కాగితాలు లేనప్పుడు వాటితో నేర్చుకోండి. అప్పుడు మీ జీవితంలో ఆటోమేటిక్గా పొదుపు అనేది వచ్చింది, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో వచ్చింది, ఎవరి మీద ఆధారపడకుండా ఉండే జీవితం వచ్చింది. నా మాట మీకు అర్థమవుతున్నాయా లేదా? అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా? రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ మాత్రమే వాడతాం. మా పాస్టర్ ఒకసారి ఇటు వచ్చింది, ఏమొద్దు ఇటుకన్నా వచ్చిన మట్టి తెచ్చుకోపోవడం. అవి అయిపోయినాయి అనుకోండి 10 రూపాయలు, 20 రూపాయలు వాడాలి. అవి అయిపోయినాయి అనుకోండి 50 రూపాయలు తీస్తాం. అవి అయిపోయినాయి అనుకోండి 100 రూపాయలు తీస్తాం. ఏంది మరి? మీరు ఎట్ట వాడతారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. అట్లా కాదు కదా. తీసుకురా, తెచ్చుకొని తినిపోరా. నా కొడక నీకంటే ఎక్కువైందిరా, అంతే కదరా. ఏంది పిల్లలకి అలాంటిచ్చి పాడు చేస్తున్నావు అంటే? పిల్లలు తినకుండా ఏంది? రేపు వాళ్ళకి ముద్ద పెట్టరు. ఒక ఫోటోలో నేను చూసా, చిన్నప్పుడు అమ్మ నాది, అమ్మ నాది, అమ్మ నాది, చిన్నోడు పెద్దోడు అమ్మ నాదే నాది అమ్మ అంటారు. వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత అమ్మ నీది, లేదు నీది, లేదు నీది. వాస్తవా కాదా? ఇప్పుడేమో అమ్మ నాది లాక్కుంటారు, అప్పుడేమో అమ్మ నీది, అప్పుడేమో అమ్మ నీది, అప్పుడేమో అమ్మ నీది. పనికి రాదుగా, అప్పుడు పని చేయడానికి పనికి రాదుగా.
నీ కడగడానికి పనికి రాదుగా, ఓడవడానికి పనికి రాదుగా, మంచంలో ఉంటుంది, పెట్టాల్సి వచ్చింది కాబట్టి అమ్మనిది ఏందిరా నేనే చూసుకోవాలా? చిన్నప్పుడు లాక్కున్నావు కదరా, ఇప్పుడేమో అమ్మనాది అమ్మనాది, అప్పుడేమో అమ్మనేది అమ్మనేది. ఏంద్ర ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు? అక్కడికి వెళ్తున్నావా? మీ అమ్మకి ముసలి ఎంటుకలు వచ్చినట్టు ఏదో కర్ర తీసుకొని ఎర్ర పెద్దోడా అన్నట్టు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయానా? అందుకే నీతిమంతుని యొక్క ఇంట ఏముంటాయంట చెప్పండి? కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది. నీతిమంతులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి, భయభక్తులు కలిగిన వారుగా ఉండండి, దేవునితో నడవండి. అప్పుడు మీ ఇంటిలో ఏం కూడా తక్కువ కానే కాదు. హల్లెలూయా. అర్థమైందా? చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. నీకు ఇప్పుడు రొట్టె పెడతా అంటావా? అది అర్థమైందా? డబ్బులు ఎట్ట పడితే అట్ట వాడటం, ఎలా పడితే అలా చేయటం, డబ్బులు అంటే లెక్క లేకపోవటం. ప్రతి పైసాకి దేవుడికి మేము లెక్క చెప్పాలి. నువ్వు డబ్బులు ఎలా ఖర్చు పెడతానో దేవుడు నీకు ఇచ్చిన దానికి లెక్క చెప్పాలి. మీ భర్త పనిచేసి వచ్చాడు, ఒక 5,000 నీకు ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఎలాగంటే అలా ఖర్చు పెడితే దేని కూడా చెప్పవే అంటాడు అనడా? అలాగే దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, అవి నువ్వు ఎలా వాడుతున్నావా అని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే ఇచ్చిన ధనాన్ని వ్యర్థపరచుకోకుండా, వ్యర్థంగా వాడకుండా, జాగ్రత్తగా, అవసరాలు తగ్గట్లుగా, పిల్లల చదువులకు తగ్గట్లుగా మంచిగా ఉపయోగపడేటట్లే వాడుకోవాలి, కానీ వ్యర్థంగా మాత్రం వాడబాకండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీతిమంతుని ఇంట ఏముంటుంది? కలిమి సంపదయో విస్తరిస్తాదన్నది. మరోసారి చదువు ఆ మాట. కలిమియో సంపదయో వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలిచను, వాని నీతి నిత్యము నిలిచను. కలిమి సంపద వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు డబ్బులు మన ఇంట్లో ఉంటే ఎంత తక్కువ ఉంటుందా? ఆకలి ఏమైనా ఉంటుందా? ఏమన్నా నడుపుకోగలుగుతావా? కీర్తన 37:25, కీర్తన గ్రంథం 37:25లో, కీర్తన గ్రంథం 37:25 వాక్య భాగాన్ని చదువుదాం. నేనేమో చిన్నవాడిని అయ్యున్నా, ఇప్పుడేమో ముసలోడిని అయిపోయా. అప్పుడేం చిన్నవాడిని అయ్యా, ఇప్పుడేం ముసలోడిని అయిపోయా. అవలేదండి మే? తెల్లంటుకలు రాలేదా? తెల్లగడ్డ రాలేదా? వచ్చిందా రాలేదా? ఆపవయ్యా, ఈ మధ్య చిన్నోళ్ళు కూడా తెల్లవి వస్తున్నాయి. అదంటే ఏ నరుపు రా అంటే బాల నరుపు అని చెబుతున్నాడు. మా చర్చికి వచ్చే వాడికి అన్ని తెల్లకి పడిపోయాయి. ఏంద్రా తాత అన్న, తాత కదా అంకుల్ బాల నరుపు, తాత కదా అంకుల్ బాల నరుపు అన్నాడు. ఏంద్రా తాత అంటే బాల నరుపు అన్నాడు. అప్పుడేమో చిన్నవాడిని అయ్యున్నా, ఇప్పుడేమో ముసలివాడిని అయ్యున్నాను. అయినను నీతిమంతులు విడవబడుటయో వారి సంతానం భిక్షమెత్తుటయో నేను ఎంతవరకు కూడా చూచి ఉండలేదో. మనల్ని భిక్షమెత్తనయ్యడో, ఆమేన్. మనం ఇతరుల దగ్గర అడుక్కునే స్థితికి రానేడు. మనం నీతిమంతులం అయితే మనం ఎవరిని అడగకూడదు, ఎవరి దగ్గర అడుక్కోకూడదు. మనం నీతిమంతులం అయితే ఆయన మనలను విడిచిపెట్టడో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను ఎంతవరకు చూచి ఉండలేదో. కనుక అప్పులు చేయకండి, అప్పుల నుంచి బయటకు రండి, ఎవరిని అడగండి. అది నువ్వు ఎవరిని అడగకపోతే డబ్బులు నీ ఎంట పడతాయి. తెలుసా మీకు ఆ టాప్ సీక్రెట్? ఏరా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీ భర్తతో మీరు పలకకుండా ఉన్నారు అనుకోండి, ఏంది మాట్లాడు, ఏమైంది అని రాడా? వస్తాడు రాడా? ఏమైంది, ఎందుకు మాట్లాడట్లా, ఎందుకు పలట్లా, ఏం కావాలి చెప్పు.
ఒకసారి వస్తాడు, రెండోసారి పలక్కపోతే, అదే పలిగితే ఏందంటే నేనంటే లెక్కలేదా, రావేంటి, మాట్లాడవేంటి అంటాడంట. అట్లాగే ధనాన్ని నీవెప్పుడైతే దాని మీద ఆ ప్రేమ తగ్గి గమనుండవు, అరే నేనంటే నీకు అవసరం లేదా అని అది మన వెంట పట్టడం ప్రారంభించింది. ఇదొక రహస్యం, ఇదొక రహస్యం. మనం డబ్బు వెంట పడ్డామంటే వెళ్ళిపోతుందంట, నిజం. అదే గానే పో అంటే మనం ఇటు వెళ్తున్నాం అనుకో, ఆగు నేనొత్తా, ఆగు నేనొత్తా, ఆగు నేనొత్తా, నేనొత్తా అన్ని వెంటబడిద్ది. ఇప్పుడు మనం దాని వెంటబడితేనే అది పరిగెత్తిద్ది రెక్కలు కట్టుకొని. అదే గాని మనం దాని పోవే అన్నాం అనుకో, అది మన వెంటబడింది. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నిజం, అది నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తెలుసుకోండి, నువ్వు దాని వెంట పడ్డావు అనుకోండి, డబ్బులు కావాలి, ఎక్కడ తెచ్చుకుందాం, ఎక్కడ తర్వాత ఇచ్చేద్దాం అన్నాం అనుకోండి, నిన్ను జీవిత కాలం తిప్పుకుంటానే ఉన్నది. దాని వెంట నువ్వు పడతానే ఉండు. లేకపోతే ఇలాగే ఉంటా అన్నాం అనుకోండి, అది నీ వెంట పడతా వచ్చింది. నిజంగా మీరు తెలుసుకోండి, నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నా, కానీ అందరికి చెప్పను. నిజం, అందరికి చెప్పను. నిజమండి బాబు, తెలుసుకో. అమ్మా 10 రూపాయలు కొనుక్కుంటాను అన్నామనుకో అంటది. అదే నువ్వు అడగలేదు అనుకో, పో అమ్మా కొనుక్కోపో అని 10 రూపాయలు ఇచ్చింది. ఆ డబ్బే మీ అమ్మ మనసు మార్చింది. పిల్లలు ఏం అడగట్లేదు, సరే కొనుక్కోపో అమ్మ అనిపించింది. అలాగే మన దాని మీద మనసు పెట్టిన తోడని రెక్కలు కట్టుకునేది ఎగిరిపోవు. నువ్వు దాన్ని అసహించుకున్నావంటే ఆవిడేమంటది, నేనంటే నీకు ఇష్టం లేదా. భార్య మీద కోపం వచ్చింది అనుకోండి, హే అవతల బా అన్నాం అనుకోండి, ఇప్పుడు వచ్చి దగ్గరకు వచ్చామంటది, అంత చేతులు పుట్టోడు ఎందుకు చేసుకోవాలయ్యా, అంత ప్రేమలో ఎందుకు చేసుకోవాలయ్యా, అప్పుడు కానలేదా, అప్పుడు నచ్చలేదా, 3 సార్లు తిరిగావు కదా, మా నాన్న కట్నమేనంటే అంటారనరా. మీరు అనరనుకోండి, అనేవాళ్ళు ఉంటారు లేదా, అప్పుడు నచ్చాను ఇప్పుడు నచ్చలేదా. అలాగే భార్య భర్త దగ్గరికి వెళ్ళి పలుమార్లు అంటా ఉంటది. డబ్బు కూడా అంతే, దాన్ని ప్రేమించేవండి, అది నీ దగ్గర నుంచి పారిపోయిద్ది. పో అని అక్కడ పడేసావనుకోండి, నేను అవసరం లేదా నీకు, నేను అవసరం లేదా అని పరిగెడతా నీ దగ్గరికి వచ్చి నీ వెంటే తిరిగిద్ది. అప్పుడు నీవు ఐశ్వర్యవంతుడుగా మార్చబడతావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కూడా చదవండి, ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు చూస్తే, 4:19లో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆమేన్. డబ్బు మనకు అవసరాలు తీరేటట్లుగా ఉండాలి, అవసరాలకి అధికంగా వినియోగించుకునేటట్లుగా ఉండొద్దు. అవసరానికే డబ్బులు కావాలి, మనం అవసరానికే వాడాలి. మనం అవసరం లేకపోతే తీసి అవతల పడేయటమే, లోపల తాళం వేసి. అంతేనా? అవసరానికి డబ్బులు వాడండి. మేము అలాగ వాడుతా ఉన్న వాళ్ళు చెప్పండి, మేము అనవసరమైన వాటికే వాడతాం. మన చర్చికి వచ్చి ఒక అన్న ఎంత వ్యాపారమో తెలుసా, శనివారం వెళ్తే చాలు డీమార్ట్కి వెళ్తారు, శనివారం అయితే చాలు షాపింగ్లకి వెళ్తారు. 2,900, 2,800, 3,000 వారానికి ఖర్చు పెడతారు వృత్తాగా. ఆ బొమ్మ కొనుక్కొస్తారు, ఆ డైర్లు కొనుక్కొస్తారు, ఆ చెప్పులు కొనుక్కొస్తారు. ఎన్ని రోజులు వాడతారు? ఆ బ్లూటూత్ కొంటారు, అర్థమైందా, ఆ డబ్బా కొంటారు, అది కొంటారు, తీసి అవతల పడేసేస్తారు. 4 వారాలకు 4 మూళ్ళ 12,000 పోయింది. 12 ఎంతరా ఎర్రోడా, 12 ఎంతరా, 12 ఎంతరా, 12 ఎంత,
12 రెండు కాదురా నేను అడిగింది, 12 ఇంటూ 12 1,40,44. అంటే ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు వ్యర్థమైపోతుంది ఉచితంగా షాపింగ్కి వెళ్ళి, ఉపయోగం లేకుండా. ఆడబాటం పాప్కార్న్ తింటాం, ఆడబాటం ఐస్ క్రీమ్ తింటాం, ఆడబాటం కేఎఫ్సీకి వెళ్తాం. కేఎఫ్సి తినొద్దని అంటల్లా, ఇంటికి తెచ్చుకొని మాంసాన్ని చక్కగా వండుకొని తినండి. కేఎఫ్సిలో లెగ్ పీస్ ఎంత? నీ లెగ్ కాదు, చికెన్ లెగ్. ఆ పిల్లకి డౌట్ వచ్చింది, నాదేమో నేస్తాను కళాయిలోనని. కేఎఫ్సిలో చికెన్ లెగ్ ఎంత? చికెన్ పాప్కార్న్ ఎంత? రవీంద్ర అన్నకు బహుశా తెలిసేమో. 200కి ఎన్ని పీసులు? ఏంటిది? కేఎఫ్సిలో 8 200కి ఏం పీసులు? లెగ్ పీసులా? ఇంత ఉంటుంది, గుచ్చిస్తారు, చిన్న చిన్న ముక్కలు దాన్ని పెడతారు, 8 ఉంటాయి. అర్థమైందా? పాలు మరిచిన పిల్లోడు తినేస్తాడు 8. లాలీపాప్ అంటారు, దాన్ని తీసుకుని ఇలా తినాలి. లెగ్ పీస్ ఎంత? ఇంచుమించుగా 80-90 ఉంది. దాంట్లో ఒక 50 గ్రాములు లేదా 40 గ్రాములు చికెన్ కొనాలంటే 130 రూపాయలు ఎంత ఉంటుంది? 140 రూపాయలు, 130 రూపాయలు కేఎఫ్సీలు. అంత టేస్ట్గా ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. అదే 150 రూపాయలు పెట్టి చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, అర్థమైందా? చక్కగా నీకు 1 కేజీ మాంసం వచ్చింది. 8 పీసులు ఇంత తెచ్చుకొని చక్కగా ఇంట్లో ఫ్రై చేసుకొని 4 ఉంటే 4 రెండు తినొచ్చుగా. ఎవడు చెప్పాడు రా? ఇంటోది ఏం రుచిరా? పక్కంటే పుల్లకూర రుచి, పొరిగింటి పుల్లకూర రుచి. తింటే అక్కడే తినాలి. వాడు దాంట్లో టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేస్తాడు. నీకు 9 రకాల క్యాన్సర్లు వస్తాయి. టెస్ట్ చేయించుకున్నాను. చికెన్ బాగా తిన్నావు అంటే బాగానే తిన్నాను. ఎక్కడ తిన్నావు? షాపుకి వెళ్ళి తిన్నాను. ఎక్కువ ఎక్కడ తిన్నావు? కేఎఫ్సీలో తిన్నాను. అందుకేనమ్మా నీకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది, అందుకేనమ్మా నీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అందుకేనమ్మా నీకు కొలన్ క్యాన్సర్ వచ్చింది, అందుకేనమ్మా నీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. చికెన్ ఎక్కువగా తినకూడదు, బయట అస్సలు తినకూడదు. దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. 9 రకాలైన క్యాన్సర్లు వస్తాయి. నూడిల్స్లో వేస్తారు, ఫ్రైడ్ రైస్లో వేస్తారు, చికెన్ పకోడీలు వేస్తారు. అందుకే తింటే ఎమారుచిగా ఉంటుంది, పూసలుగా ఉంటుంది, చక్కెరలాగా. టేస్టింగ్ సాల్ట్ అంటారు. టేస్టింగ్ సాల్ట్ అంటే టేస్ట్ కోసం, రుచి కోసం. రుచి గల దాంట్లో జబ్బు ఉందని బైబిలే చెప్తుంది. చేదు మంచిది, జబ్బును తొలగించింది. వగరు మంచిది, జబ్బును తొలగించింది. తీపి జబ్బును పెంచింది. చూడండి, కారం దగ్గరికి ఏమైనా వస్తాయా? తీపి దగ్గరికి అన్నీ వస్తాయిగా. తీపి రుచి అందరూ కోరుకుంటారు కదా. తీపి ఎక్కడైతే కొందో చీమలు, ఈగలు వచ్చినట్లుగా జబ్బులు అలాగొస్తాయి తీపి బాడీలో పడగానే. రుచి ఎక్కడుందో, రుచి కలిగిన వాసన దగ్గరకు అన్నీ వచ్చేస్తాయి. అందుకని దయచేసి దండం పెట్టి చూస్తున్నా, వాటిలో తెచ్చుకుంటారు పాకండి. ఇంట్లో కావాలంటే అక్కడికి కేజీ కాదు, కేజీన్నర తెచ్చిస్తా, కానీ హోటల్లో మాత్రం తీసుకెళ్ళను. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. మొన్న ఈ మధ్య ఒక కళాయి కొనిచ్చా, మమ్మల్ని ఇటు బయటికి తీసుకెళ్ళాం. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమయ్యా ఎంత సేవ చేస్తున్నావు, భార్యా పిల్లల్ని ఎంత సేవ చేసినా సరదాగా హోటల్ తీసుకెళ్ళొచ్చు కదయ్యా అన్నాడు. సరదాగా వచ్చింది తింటానికి మనం. ఒకసారి రమేష్ తీసుకెళ్ళాడు, పచ్చీలు ఆడితే వెళ్ళాం. పచ్చీలు ఆడితే కడుపు నిండలేదండి ఎవరికి కడుపు నిండలే. నేను చూస్తూ ఉండగానే 3,000 కట్టాడు. 3,000 కట్టాడు. కడుపు నిండిద్దా? ఏదో రుచి కోసం సరదాగా స్టైల్గా అందరూ వస్తున్నారు, మనం కూడా వెళ్ళాలి. కాస్త జడ ఎర్రబోసి, పెద్ద క్లిప్ పెట్టి, మోడల్ డ్రెస్ వేసి, మంచి ప్యాంట్ వేసి, తక్కేసి, కాస్త ఇలా స్టైల్గా బల మీద కూర్చొని ఇలా చూస్తా తింటే మనందరూ డబ్బులు ఉన్న వాళ్ళు అఫీషియల్స్ అంటారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. అప్పులు చేసిపోయి తింటాం. 3,000 దండగ కదండి.
3,000 దండగ కదా. ఈరోజు చర్చిలో అక్కడ బిర్యానీ వండుతున్నారు, చికెన్ బిర్యానీ వండుతున్నారు. 18 కేజీలు చికెను 2,500కు మాట్లాడాం. మామూలుగా అయితే ఎక్కువే. మాకు తెలిసిన ఆయన ఉండాలి ఖాతా. ఎంత అంటుంది? అవును, ఇప్పుడు కూడా 180. ఇవాళ 140 రూపాయలు తగ్గల. 218 పేపర్ రేటు, 70 రూపాయలు లెస్. 140 రూపాయలు రేటు ఇవ్వాలి. 70 రూపాయలు తీసిస్తాడు మనకి పేపర్ రేటు మీద. అమ్మేదానికైతేనేమో పేపర్ రేటు మీద 30 రూపాయలు తీసిస్తాడు. స్కిన్ అయితేనేమో 20 రూపాయలు తీస్తాడు. 30 రూపాయలు, స్కిన్ లెస్ అయితే 20 రూపాయలు తీస్తాడు. మనకి 70 రూపాయలు తీసిస్తాడు. ప్రతి కూటానికి అక్కడే తెస్తాం. కోబాయిలపేటలో పాస్ట్ గారు వాళ్ళకి 55 కేజీలు, మనకి ఇవాళకి 20 కేజీలు, 18 కేజీలు. ప్రతి వారం ఉంటుంది అక్కడ చికెన్ భోజనాలే. పోయిన సంవత్సరం అంతా ప్రతి నెల మీ ముఖానికి ఏది లేదు.